ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం గత సత్సంగంలో శకుని దుర్యోధనుడు పన్నినటువంటి మాయాజూదంలో పాండవులు ఓడిపోవటం గురించి తెలుసుకున్నాం. వాళ్ళ నియమం ప్రకారం పాండవులు అరణ్యవాసానికి వెళ్ళాలి. 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. అజ్ఞాతవాసంలో పట్టుబడితే మరలా 12 సంవత్సరాలు కూడా అరణ్యవాసం చేయాలి. ఇది వాళ్ళ షరత్తు. ఇక్కడ దుర్యోధనుడు పన్నినటువంటి పన్నాగంలో ఇక్కడ పాండవులు విధికి తలవంచక తప్పలేదు. ఎందుకంటే మొదటిసారి జూదంలో ఓడిపోయినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి వరం వల్ల, అంటే ఈ ద్రౌపదికి ఇచ్చాడు కదా 2 వరాలు, ఆ వరం వల్ల వీళ్ళు దాస్య విముక్తయ్యారు, అలాగే రాజ్యాన్ని పొందారు కదా. అంటే ధృతరాష్ట్రుడి భిక్ష వల్ల మనం విముక్తులమయ్యాము, రాజ్యాన్ని పొందాము. వీళ్ళైనటువంటి వాళ్ళం మనం అతని యొక్క భిక్ష వల్ల మనుగడ సాగించటం అనేది మనకి బాగలేదని వాళ్ళు మదన పడుతూ ఉన్నారు. అందుకని రెండోసారి ఈ జూదానికి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ రెండోసారి కూడా శకుని యొక్క మాయాపాచికలతో ఓడిపోయారు. ఇక అరణ్యవాసానికి సిద్ధపడ్డారు. అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కుంతిని జాగ్రత్తగా చూసుకోమని విదురుడికి అప్పచెప్పారు. అయితే పాండవులు బయలుదేరినప్పుడు పాండవులతో పాటు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మేము వస్తాం మీతో పాటు అని వచ్చారు. వస్తే చాలామందికి నచ్చజెప్పాడు ధర్మరాజు. మేము ఇది రాజధర్మము, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఆ శిక్ష అనుభవించాల్సిందే, మేము శిక్ష అనుభవించాలి, కానీ మాతో పాటు మీరు వచ్చి శిక్ష అనుభవించడం ఏమిటి, ఇది ధర్మం కాదు, మీరు వెళ్ళిపోండి అంటే పాండురాజు మీద ఉన్నటువంటి అభిమానంతో పాండురాజు పుత్రులు కాబట్టి కొంతమంది ఈ పాండవుల వెంట బయలుదేరారు. ఇలా బయలుదేరి వాళ్ళు గంగా తీరం వైపు వెడితే వీళ్ళ యొక్క పురోహితుడైనటువంటి దౌమ్యుడు చెప్పాడు, మీరంటే ఏదో శిక్షణ అనుభవిస్తున్నారు, ఆ విధి యొక్క వైపరీత్యానికి బలైపోయారు, కానీ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఆహారం పెట్టాల్సిన బాధ్యత మీది. ఏది ఏమైనప్పటికి కూడా మీ వెంట వస్తున్న వాళ్ళకి మీకు ఆహారం సమర్పించాలి అంటే చాలా కష్టం అవుతుంది, ఎవరికన్నా మాలాంటి వాళ్ళకి కూడా అది బరువు అవుతుంది. కాబట్టి మీకు ఒక ఉపాయం చెబుతాను ధర్మరాజా, మీరు సూర్యుడిని ఉపాసించండి. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు అక్షయ పాత్ర వస్తుంది. ఆ అక్షయ పాత్ర ద్వారా ఎంతమంది వచ్చినా కూడా అందరికీ కూడా మీరు ఈ భోజనాలకు ఇబ్బంది పడే పని లేకుండా ఆ అక్షయ పాత్ర నుండి వాళ్ళకి వడ్డించవచ్చు అని చెప్తాడు. అప్పుడు దౌమ్యుడి యొక్క సూచన మేరకు ధర్మరాజు సూర్య భగవానుడిని ప్రార్థిస్తాడు. సూర్య భగవానుడు ప్రార్థించి అక్షయ పాత్ర ఇస్తూ ఒక నియమం చెప్తాడు, మీరు ఎంతమంది వచ్చినా ఏమడిగినా ఈ అక్షయ పాత్ర ఇస్తుంది, కానీ మీ ఇల్లాలు భోజనం చేసిన తర్వాత మాత్రం ఈ అక్షయ పాత్ర నుండి ఏమీ రాదు అని చెప్తాడు. ఆ నియమం ప్రకారం ఏం చేశారంటే వాళ్ళు వెడుతున్నారు కదా, అరణ్యవాసంలో వెళుతున్నప్పుడు ముందుగా ఎవరైనా అతిథులు ఉన్నారు కదా, ఈ అతిథులు ఎవరున్నైతే ఉన్నారో వాళ్ళకి పెట్టి తర్వాత పాండవులు తిని ఇంకా ఎవరు లేరు అనుకున్నప్పుడు ద్రౌపది ఆహారాన్ని తీసుకుంటూ ఉంది. అలా గంగానది తీరం నుంచి వెళ్ళు కామ్యక వనం చేరుకున్నారు. అక్కడ నారబట్టలు ధరించి ముని వృత్తిని తీసుకున్నారు. ఇలా వీళ్ళు కామ్యక వనం చేరుకున్నారనే విషయం ద్రుపద మహారాజుకు తెలిసింది, అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా తెలిసింది. అప్పుడు ద్రుపదుడు కూడా వచ్చాడు, అలాగే శ్రీకృష్ణుడు కూడా వచ్చి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి, ఇది దురదృష్టవశాత్తు ఇలా జరిగింది, మీరు ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ధర్మం అంతిమంగా జయిస్తుంది, వాళ్ళు మోసం చేసి మాయాజోదంలో మీ దగ్గర నుండి అన్నీ కూడా పోగొట్టుకునేలా చేశారు. ముందేమో ఈ విధంగా మనుషుల్ని, రాజ్యాన్ని, సంపదని అలా తీసుకున్నారు, తర్వాత మనుషులు లేరు, సంపద లేదు, కేవలం ఒక అరణ్యవాసం అనేటువంటి అజ్ఞాతవాసం అనేటువంటి 2 షరతులను పెట్టి మిమ్మల్ని ఆకర్షించి మిమ్మల్ని బాగా రెచ్చగొట్టి మాయ చేసి మాయాజోదం ద్వారా మిమ్మల్ని ఇలా ఒంటరి చేశారు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీకు మేమున్నాం, ఏ క్షణమైనా సరే సహాయం చేయడానికి మేమున్నామని ద్రుపదుడు చెప్పాడు. తర్వాత శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇదంతా కూడా ఒక
బ్రహ్మదేవుడి యొక్క ఆటలో భాగంగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. అలాగే ఇదంతా కూడా విధిలో ఆడుతున్నటువంటి నాటకం. ఈ విధి నాటకాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. మీరు ఇక్కడ నుండి కొంత దూరం ప్రయాణం చేస్తే ద్వైతవనం వస్తుంది, అక్కడికి వెళ్ళండి. ఇది మీకు అంత సురక్షితమైనటువంటి స్థానం కాదని ఆ ద్వైతవనానికి వెళ్ళమని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ద్వైతవనానికి వెళ్ళిన తర్వాత వ్యాస భగవానుడు వస్తాడు. వచ్చి, కుమారులారా, మీరు ఈ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. 12 సంవత్సరాల అరణ్యవాసం ఏదైతే ఉందో ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అర్జునుడిని శివుడి కోసం పాశుపతాస్త్రం, రాబోయే రోజుల్లో మీకు అస్త్రశస్త్రాలతో చాలా అవసరం ఉంది కాబట్టి శివుడి కోసం అర్జునుడిని తపస్సు చేయమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి వైపు వచ్చి శివుని కోసం తపస్సు చేసి ఆయన పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. అలాగే మిగతా నలుగురు కూడా ఈ ద్రౌపదితో సహా కలిసి హిమాలయ ప్రాంతాలకు వెళతారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సౌగంధిక పుష్పాలు కావాలని ద్రౌపది అడిగితే ఆ సౌగంధిక పుష్పాల కోసం భీముడు వెళ్ళినప్పుడు అక్కడ హనుమంతుడు భీముడికి దర్శనమిస్తాడు. అలా వీళ్ళు ఆ ప్రాంతం అంతా తిరిగిన తర్వాత అక్కడ ఆ హిమాలయ పర్వతాలు పర్యటించి వీళ్ళు ఈ యొక్క ద్వైతవనాన్ని చేరుకుంటారు. అలాగే అర్జునుడు కూడా ఈ పాశుపతాస్త్రాన్ని సాధించి ఆ ద్వైతవనం చేరుకుంటారు. ఇలా వీళ్ళు ద్వైతవనంలో ఉన్నారని తెలిసి దుర్యోధనుడు కుళ్ళు బుద్ధితో, నేను ఇప్పుడు రాజుని, ఈ రాజ్యం అనుభవిస్తున్నాను, నేను ఎంతో గొప్ప సంపదలతో ఉన్నాను, నేను వీరుణ్ణి, నా ముందు వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళని ఎలాగైనా సరే అంటే ప్రశాంతంగా ఉండకుండా తన యొక్క సార్వభౌమాధికారం చూపిస్తూ వాళ్ళని అవమానించాలని, హేళన చేయాలని దురుద్దేశంతో ఈ ద్వైతవనం బయలుదేరతాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక చోట ఒక నదీ తీరంలో తన యొక్క సైన్యంతో, అంటే తన యొక్క రాజవైభవంతో చూపించాలని కొంతమంది మంది మార్బలాన్ని వేసుకుని వస్తాడు దుర్యోధనుడు. ఆ మంది మార్బలంలో కర్ణుడు కూడా ఉంటాడు, దుశ్శాసనుడు, వీళ్ళందరూ ఉంటారనమాట. ఎక్కడికి బయలుదేరినా ఇదంతా బయలుదేరతారు కదా వీళ్ళు. అలా బయలుదేరి వాడు ఒక చోట ఆగంగానే ఆ ప్రాంతం అంతా ఒక గంధర్వుడి ఆధీనంలో ఉంటుంది. అతని పేరు చిత్రసేనుడు. ఆ చిత్రసేనుడికి సంబంధించినటువంటి సేనలు కొంతమంది వచ్చి, ఇది మా గంధర్వ రాజు అయినటువంటి చిత్రసేనుల వారి యొక్క ప్రాంతం, ఈ ప్రాంతంలో మీరు ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్తారు దుర్యోధనుడికి. చెప్తే దుర్యోధనుడు అహంకారంతో, చిత్రసేనుడు ఎవడు, అసలు ఈ భూమండలం అంతా నాదే, నాకు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాడిని వెళ్ళిపోమని చెప్పి ఇక్కడి నుంచి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అంటే అహంకారంతో గంధర్వుడని చెప్పినా కూడా వినకుండా ఆ దురహంకారంతో కూడిన మాటలు అనేటప్పటికీ ఆ వచ్చినటువంటి ఆ సేవకులు వెళ్ళి గంధర్వరాజు అయినటువంటి చిత్రసేనుడు చెప్తారు. గంధర్వులకి సహజంగానే వాళ్ళకి కొన్ని వరాలతో వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి. దాంతో వచ్చి వీళ్ళందరినీ కూడా, దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి, ఆ వచ్చిన సైన్యాన్ని అందరినీ ఓడించి బంధించి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఆ దుర్యోధనుడితో పాటు కొంతమంది వచ్చారు కదా, ఆ ప్రాంతంలోనే కదా ఈ పాండవులు కూడా ఉంది, పాండవులతో పాటు కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు అరణ్యంలో తిరుగుతూ జరిగిన విషయం తెలుసుకుని వచ్చి ధర్మరాజు చెప్తారు. అది భీముడు వింటాడు. విని వికటాటాసం చేస్తాడు భీముడు. చూసావా ధర్మనందన, మనల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాడో, మన ముందు అహంకారం ప్రదర్శించటానికి మరలా ఏదో పథకం వేసుకుని వచ్చాడు దుర్యోధనుడు. కాబట్టి ఈ సమయంలో ఆ చిత్రసేనుడి చేతిలో చిక్కి చిత్తుగా ఓడిపోయాడు అని అతను కొంచెం వెటకారంగా నవ్వాడు. అప్పుడు ధర్మరాజు భీముడికి ధర్మబోధ చేస్తాడు. భీమసేన, దుర్యోధనుడు మన పెద్ద తండ్రి కుమారుడు, మనలో మనకి ఏమైనా ఉండొచ్చు, కానీ ఇంకొకరికి మనం అవకాశం ఇవ్వకూడదు, మన వాళ్ళని మనం రక్షించుకోవాలి అని చెప్తాడు. చెప్తే అప్పుడు అన్నగారి మాటని విని భీముడు, అర్జునుడు వెళ్ళి ఆ చిత్రసేనుడు ఈ దుర్యోధనుడిని, కర్ణుడిని, వీళ్ళందరినీ బంధించి తీసుకెళ్తున్నారు కదా కౌరవుల్ని, వాళ్ళందరినీ కూడా విడిపించి తీసుకొస్తారు చిత్రసేనుడిని ఓడించి. ఇలా దుర్యోధనుడు వచ్చిన తర్వాత దుర్యోధనుడికి
ధర్మరాజు హితవు చెప్తాడు. దుర్యోధన, అహంకారం అన్ని వేళలా పనికిరాదు. నేనే గొప్పవాణ్ణని విర్రవీగుతున్నావు నువ్వు. ఇది చాలా ప్రమాదం. తస్మాత్ జాగ్రత్త. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయబాకు. సమయానికి మేము పక్కనున్నాం కాబట్టి అర్జునుడు, భీముడు వచ్చి మిమ్మల్ని వాళ్ళ రక్షించారు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి బుద్ధి చెప్పి పంపిస్తాడు ధర్మరాజు. భగవద్బంధువులారా, మనకి భారతంలో అనేకమైన పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఒక జూదం వల్ల ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయాడు, అడవుల పాలయ్యాడు. దుర్యోధనుడు అహంకారం వల్ల తాను పొరపాటు చేస్తున్నానని తెలిసి కూడా కావాలని దాయాదులు అయినటువంటి పినతండ్రి బిడ్డలైనటువంటి పాండవుల పైన కక్ష పెట్టుకొని అనవసరమైనటువంటి అసూయతో రగిలిపోతూ ఇదంతా చేస్తున్నాడు. ఇదంతా కూడా భగవతి ఆడిస్తున్నటువంటి నాటకం. చెప్పాను కదా, ద్రౌపది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఆమె దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలి. అందుకనే ఈ దేవతల వరంతో పుట్టినటువంటి పాండవుల వైపు అమ్మవారు వచ్చారు. అటువైపు ఆ కౌరవులందరూ కూడా రాక్షస వర్గం, వారి వైపు ఉన్న వాళ్ళంతా కూడా రాక్షసులే. వాళ్ళందరినీ శిక్షించటానికి రచన జరుగుతూ ఉంది. కనుక భగవద్బంధువులారా, ఎక్కడైనా స్వయంకృత అపరాధాలు ఏది చేసినా, మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీద ఆధారపడి జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో మనకి భారతం నేర్పిస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం, ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నాం, ఎవరికి మన పిల్లల్ని ఇస్తున్నాం, మనం ఏ వ్యాపారం చేస్తున్నాం, మనం ఎలా సంపాదిస్తున్నాం, మనం ధర్మం వైపు ఉన్నామా లేదా, ఈ ధర్మం అనేటువంటి చట్రానికి లోపల ఉంటే ఆ ధర్మమే మన చుట్టూ కంచు కోటలాగా ఉండి రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ పాండవులు ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు అనేటువంటి భగవద్ అనుగ్రహంతో రక్షించబడుతున్నారో, మనం కూడా ఆ ధర్మం అనేటువంటి చట్రంలో ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూనే ఉంటాం. ఎటువంటి సమస్య వచ్చినా కూడా అది మనకు అనుకూలంగా మారిపోతుంది. ఇక్కడ గమనించండి, పాండవులు అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ కష్టాలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మారుతూ ఉన్నాయి, వాళ్ళకి పాఠాలు నేర్పుతూ ఉన్నాయి. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క గుణపాఠం నేర్చుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ పాండవులకు విధి ఏర్పాటు చేసినటువంటి ఈ సంకటాల వలన మనిషి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో అవన్నీ కూడా భారతం ద్వారా నేర్చుకోవాలి. మన దాయాదులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా మనం మన యొక్క అభివృద్ధిని చూడలేక, ఓర్వలేక ఇలా అనేక రకాలుగా సంకటాలు ఇప్పటికి కూడా ఏర్పరుస్తూనే ఉన్నారు. ఘోష, నరఘోష, ఒకరిని చూసి ఒకడు ఓర్వలేనితనం, ఇలాంటి వాటి వల్ల ప్రతి ఇంట్లో ఇలాంటి సన్నివేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు మన మీద పడి ఏడ్చేవాళ్ళు ఉంటూనే ఉంటారు. కనుక వీటన్నిటికీ మనం ఒకటే ఒక పరిష్కారం, భగవతిని ఆశ్రయించటం, జగన్మాత చరణాలను పట్టుకోవటం. అందుకనే ఈ దేవీ భాగవతం అనేటువంటి ప్రవచనాన్ని ప్రతిరోజు వినండి. అంతకుముందు అధ్యాయాలు కూడా వినండి, మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా వింటూ ఉండండి. ఎటువంటి ఎంత గొప్ప పాపమైనా కావచ్చు, అది మహాపాపం కావచ్చు, కానీ అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఈ మణిద్వీప వర్ణన అనేటువంటి ఒక చిన్న పారాయణ మహాయజ్ఞం ద్వారా మనం పారాయణ చేస్తూ ఆ జగన్మాతని నిత్యము కూడా స్మరిస్తూ ఈ దేవీ స్మరణలో భాగంగా ఈ దేవీ భాగవతాన్ని ప్రతిరోజు కూడా వింటూ ఉన్నట్లయితే మన మనస్సులో ఏ మాత్రము కూడా ఒక్క దురాలోచన కూడా రాదు. పాపము అంటే ఎదుటివారికి అపకారం చేయటము, పుణ్యము అంటే ఉపకారము చేయటము. ఈ మణిద్వీప వర్ణన ప్రతి ఇంట్లో కూడా పారాయణ చేసేలాగా ఉపకారం చేయండి. ఆ కుటుంబానికి ఎలాంటి పాపమున్నా, ఎలాంటి సంకటం ఉన్నా, ఎలాంటి కర్మ అనుభవిస్తున్నా వారు అమ్మవారి ఆశీస్సులతో బయటపడతారు. ఇది ఒక మహాయజ్ఞం. ప్రతి ఇంటా కూడా అమ్మవారి నామస్మరణ జరపాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. కనుక మీ బంధుమిత్రులందరి చేత ఈ మణిద్వీప వర్ణన పారాయణ చేయించండి. మీ బంధుమిత్రులందరి చేత కూడా ఈ దేవీ భాగవతం అనేటువంటి మధురమైనటువంటి సత్సంగాన్ని విని
చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేలాగా అందరికీ కూడా తెలియచేయండి. మిగతా విషయాలు వచ్చే సత్సంగంలో చెప్పుకుందాం. అప్పటి వరకు స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.